కమిషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు వివిధ పార్టీల వాళ్ళని పిలిచి 2024 ఎలక్షన్లకు సంబంధించి కానీ ఆ తర్వాత కానీ ఓటర్ లిస్టులకు సంబంధించి కానీ పోలింగ్ ప్యాటర్న్స్ గురించి కానీ ఇంకెటువంటి అనుమానాలు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ చర్చించాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను, మా పార్లమెంటరీ పార్టీ లోక్సభలో నాయకులు మిథున్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు బేలాల చంద్రశేఖర్, వివిధ పార్టీ ఫంక్షనర్స్తో కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో 2024 ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాక్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగడం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ వల్ల 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటము తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం వైపు డేటా తెప్పించుకొని ఇంకొక అంశం 2014, 2020 కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్గా కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నియోజకవర్గం నుంచి ఓటర్ డేటా తెప్పిస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్యని ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్ల నమోదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయటానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం ఏవైతే ఈవీఎంల పై ఉన్న టెక్నికల్ డౌట్స్లో భాగంగా ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంలో పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ సహా కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్ నెంబర్ 157, నెంబర్ 20 హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో, పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనే దానివల్ల మాకు ఈవీఎంలపై అనుమానం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా తెలియాలి, ఎందుకు మనం ఏదో మేము ఓడిపోయామని చెప్పి ఈవీఎంల మీద నెపం చూపే కార్యక్రమం కాదు. ప్రాక్టికల్గా ఈవీఎంల మీద ఉన్న ఆరోపణల్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఈ హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్ నెంబర్ 28లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగినాయి. పార్లమెంటు ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది, అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి ఉంటుంది. దాంట్లో
వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్లమెంట్లో 472 ఓట్లు వస్తే సేమ్ బూత్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి కేవలం 1 ఓటే వచ్చింది. మళ్ళా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్కి 1 ఓటు వచ్చింది అదే బూత్లో. అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 464 ఓట్లు వచ్చింది. టీడీపీకి పార్లమెంట్లో 8 ఓట్లు వచ్చినాయి పార్లమెంట్లో. అసెంబ్లీకి కేవలం 95 వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందనేది మనకందరికీ తెలుసు. సో ఇంత ప్యాటర్న్, ఓటింగ్ ప్యాటర్న్లో అసెంబ్లీకి పార్లమెంట్కి డిఫరెన్స్లు ఉన్నాయి. పార్టీకి కూడా ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉన్న పార్టీకి, ఇంపార్టెన్స్ లేని పార్టీకి ఏ విధంగా డిఫరెన్స్లు వచ్చినాయి. ఇందువల్లే మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. అందువల్లే ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు వస్తున్న సందర్భంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చాలా స్వాగతించవలసిన అంశం, మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ పెడతా ఉన్నారు. దానివల్ల ఈ దొంగ ఓట్లు, ఎక్కడన్నా ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర అనుమానాలు తొలగిపోతాయి. అదేవిధంగా నేషనల్ వైడ్ బ్యాలెట్ పేపర్లతో నెక్స్ట్ ఎలక్షన్స్ పోయే కార్యక్రమం కూడా ఆలోచించుకోండి. ఇది ఒక మా పార్టీ తరఫు నుంచి మీకు సూచన అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంగా ఉండే డెవలప్మెంట్ అవుతున్న దేశాల్లో భారతదేశం ఇప్పుడు భారతదేశం 4వ ఎకానమీ, డెవలపింగ్ ఎకానమీగా ఉంది. మన ముందున్నాయి యుఎస్ఏ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, చాలా చోట్ల బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్లు జరిగే ప్రక్రియ ఈ రోజుకి నడుస్తుంది డెవలపింగ్ కంట్రీస్లో. సో మనం కూడా ఇది ఒకసారి పునరాలోచించి రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా బ్యాలెట్ ద్వారా జరిగితే పారదర్శకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు అని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇదే సమయంలో అంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ముఖ్యంగా అధికార పార్టీ ఇప్పుడు నేను ఓడిపోయాక మళ్ళీ ఇందాకనే చెప్పాను కదా, కాదమ్మా ఇందాకనే చెప్పాను నేను ఈవీఎంల మీద డౌట్లు ఉంటాయనడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. ఈ విధంగా ఓటింగ్ ప్యాటర్న్ హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో వచ్చింది కదా, దాంట్లో మీరు ఒకసారి గమనించండి. నేను ఓడిపోయాను అంటాం లేదు, ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి. ఇంకా ప్రధానంగా ఇంకో డౌట్, చంద్రశేఖర్ గారు ఈవీ ప్యాక్ కౌంట్ చేయమని కోర్టులోకి వేసేసారు. వాళ్ళు ఈవీ ప్యాక్ కౌంట్ చేయకుండా మ్యాక్ పోలింగ్ చేశారు. మ్యాక్ పోలింగ్ కాదు మనకు కావాలి, ఈవీ ప్యాక్ కౌంట్ చేయమని అడిగారు. ఈరోజు కూడా ఇప్పుడు ప్రధానంగా దాని మీదే వారితో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో వాదించడం జరిగింది. వాళ్ళు ఈవీ ప్యాక్ మేము ఎట్టి పరిస్థితుల్లో కౌంట్ చేయమని చాలా నిర్బద్ధంగా చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ అన్నా ఇవ్వమని అడిగారు, అది కూడా ఇవ్వడానికి లేదు అని. అవి గైడ్ లైన్స్ అట్లా ఉన్నాయి మాకు, అంతే అండి. అదే దట్స్ వాట్, అందుకని అడిగాం మేము. మీరు ఇంత నిబద్ధంగా చెప్తున్నారు కాబట్టి ఈ అనుమానాన్ని తొలగాలంటే ఈవీఎంల మీద అనుమానాలు ఏ విధంగా హిందూపూర్లో బూత్లో సహా చూపించాం. ఏ విధంగా ఈవీ ప్యాక్లు మీరు లెక్కించమంటున్నారు. సో ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము రాబోయే కాలంలో ఈ అనుమానాన్ని తొలగించడం కోసం బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ పోతే మంచిది, ప్రజలకు ఒక నమ్మకం కుదురుతుంది ప్రజాస్వామ్యంపై, మీ యొక్క ఈ కాన్స్టిట్యూషన్పై అనేది మా దేశవ్యాప్తంగా చాలా పార్టీలు కూడా ఇలాగే బ్యాలెట్ పేపర్ కోసం అడుగుతున్నారు. అన్ని పార్టీలకు అనుమానాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు కదా. మేము ఎవరితో కలిసి రాలా, మా పార్టీ స్టాండ్ మేము చెప్పాము. అటు మేము ఎన్డీఏతో లేము, ఇటు ఇండియా కూటమితో లేము. మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని ప్రకారం ఈరోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ముందు మా పార్టీ అభిప్రాయాలు మేము చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.